అందమైన పాటలా మా జీవితం సాగిపోతుండేది. హఠాత్తుగా అందులో ఓ అపశృతి. ఒకరోజు రాత్రి నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆమెకు దగ్గరగా మరో మగవాడిని చూశాను. నేను ఇంట్లో లేనప్పుడు వేళకాని వేళల్లో ఒక కుర్రాడు వస్తున్నట్టుగా నాకు చాలామంది చెప్పారు. రేవతి గురించి నాకు పూర్తిగా తెలిసిన మెల్లమెల్లగా నాలో ఏదో తెలియని అనుమానం తలెత్తింది. ఇంకొక రోజు నేను ఇంటికి వచ్చేటప్పటికి ఆమెతో మాట్లాడి అతను కంటపడ్డాడు. నన్ను చూడగానే తప్పించుకోబోయాడు. ఆ విధంగా నా దేవతను నేను పోగొట్టుకున్నాను. నా కంటి దీపాన్ని నేనే అర్పుకున్నాను. వాళ్ళన్నయ్య పోలీసు వెతికే తీవ్రవాదిని తెలిసింది. డబ్బు అవసరమైనప్పుడల్లా అతను వాళ్ళ చెల్లెల దగ్గరకు వస్తుండేవాడు. అతని రాకపోకల్ని నేను ఒప్పుకోననే అనుమానంతో రేవతి ఆ నిజం నాకు చెప్పలేదు. పవిత్రమైన ఆమెను, ఆమె ప్రేమను తప్పుగా అర్థం చేసుకుని అనుమానించినందుకు నాకు ఏ శిక్ష పడ్డా తప్పులేదనుకున్నాను. అందుకే కోర్టులో నేనేమీ చెప్పలేదు. నాకు ఉరిశిక్ష పడ్డం న్యాయమే అనుకున్నాను. శిక్ష కోసం జైల్లో ఎదురు చూస్తున్నప్పుడు నా స్నేహితుడు నా దగ్గరకు వచ్చాడు. విష్ణు, నువ్వు చెప్పినట్టే నీ బైక్ అమ్మేసి నీ బాబుని ఆర్ఫనేజ్ లో చేర్పించాను. అన్నీ కొనిచ్చాను. నాలాంటి వాడి కడుపును పుట్టడం ఆ పసిబిడ్డ దురదృష్టంరా. ఇప్పుడు నేను వచ్చింది నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఆ ఆర్ఫనేజ్ కి విదేశాల నుంచి ఓ డాక్టర్ గారు వచ్చారు. మగవాడేని నీ కొడుకుని పరీక్షించి ఆపరేషన్ చేస్తే తప్పకుండా మాట వస్తుందని నమ్మకంగా చెప్పారు. కానీ ఏమిటో చెప్పరా? ఆ ఆపరేషన్ కి 15,000 ఖర్చు అవుతుంది. ఈ పరిస్థితుల్లో 15,000 ఖర్చు అంటే ఈ లోకంలో మగవాడైన నా బిడ్డకి మాట రేపించగలిగితే పై లోకంలో ఉన్న నా రేవతి నన్ను క్షమిస్తుంది. నేను ఉరికమ్మో ఎక్కేలోగా బాబు ఆపరేషన్ కావలసిన డబ్బు సంపాదిస్తాను. ఎవరూ లేని నా బిడ్డ మాటలు రాని మోగవాడిగా బ్రతుకూడదనుకున్నాను. డబ్బు కోసం జైలు నుంచి తప్పించుకున్నాను. ఆ డబ్బు కోసమే ఈ నాటకం ఆడడానికి ఒప్పుకున్నాను. అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు కళ్యాణి. ఒకవేళ నీకు అది మోసం అనిపిస్తే నన్ను క్షమించు. అమ్మా కళ్యాణి, ఎక్కడా శ్రీ 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 అల్లుడు గారు కనిపించడే? ఓహో, ఉరి తీయించుకోవడానికి రెడీ అవుతున్నాడు అన్నమాట. కళ్యాణి, అన్ని విషయాలు తెలిసిపోయాయి. చెట్ల చాటున పుట్ల చాటున నిలబడి చరిత్రలన్నీ వినేశాం. నువ్వు నోరు మీరా పిచ్చి కన్నా. చూడమ్మా, ఈ కాగితాల మీద సంతకం చేయమ్మా. ఇవి స్టాంప్ కాగితాలు. వీటి మీద ఏం రాసుకోవాలో నేను మా అబ్బాయి తాపిగా చర్చించుకుని రాసుకుంటాను. చేయమ్మా. ఏమ్మా, సంతకం పెట్టడానికి మనసు ఒప్పడం లేదా? ఆహా, అయితే పని చేస్తాను. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీ అల్లుడు గారు నిజానికి అల్లుడు కాదు, అబద్ధాలు చెప్పి నాటకం ఆడుతున్నాడు, నిజానికి ఓ హత్య చేసి ఉరి తీయబడ్డానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేస్తాను. మీ నాన్నగారికి సింపుల్ గా గుండె ఆగిపోయి చచ్చిపోతాను. మీరు రెడీ వింటే సంతకం పెడతాను. అంటే ఏరా పొట్టి గట్టి లాయరు, ఆ రోజు నాకు బుర్రుంటే బుర్రలో బుద్ధుంటే అని ఛాలెంజ్ చేసావు కదా. అదే బుర్రతో అదే బుద్ధితో ఖాళీ నోట్ల మీద అమ్మాయి చేత సంతకాలు చేయించాను. ఈ ఆస్తిని నా గుప్పెట్లో పెట్టుకున్నాను. ఇప్పుడే ఉంటావు. ఏమించి ఈ ఆస్తి అంతా మందే. ప్లాన్ ఎవరిదిరా? నీదే నాన్న. ఈ ప్లాన్ సక్సెస్ అయితే ఏం జరుగుతుందన్నాను? నీ నెత్తికి కిరీటం అన్నావు, నా కాలికి కడియమన్నావు, నీ మెడకి పులిగోరు పథకమన్నావు, నా వలకి బంగారు సిగ్గుబిళ్ళు అన్నావు, నీ చేతికి ఆస్తి హక్కు అన్నావు, నా చేతికి చెక్కు బుక్ అన్నావు. మర్యాదగా పేపర్లు ఇవ్వండి. ఇక నువ్వు మా జోలికి వచ్చావంటే నువ్వు కూని కొరువని
అల్లుడిగా నాటకం ఆడుతున్నావు అని మా అన్నయ్యతో చెప్పేస్తాను. అవును చెప్పేస్తాం. మీరు ఆ విషయం చెప్పరు. ఎందుకంటే నేను ఒక హత్య చేసినా 2 హత్యలు చేసినా నాకు పడేది ఒకటే శిక్ష, ఉరి శిక్ష. శిక్షల గురించి మాకెందుకు? చూడు, అంకుల్ అమెరికాకు వెళ్లే లోపుగా నువ్వు గాని నీ కొడుకు గాని నా విషయం బయట పెట్టారంటే చంపేస్తాను. చెప్పు, మర్యాదగా పేపర్లు చెప్పు. చింపేయండి, లేకపోతే ప్రాణం తీసేస్తాడు. చింపేనా అన్నా, లేకుంటే చంపుతాడు. చెప్పేస్తున్నా. ఏమిటి నాన్న ప్లాన్ అంతా చింపేశావు? చింపడం కాదురా, ముందు నేను చంపేస్తాను.